హరి ఓం. ఎంతటి పుణ్యమో శబరి ఎంగిలిగొంటివి వింతగాది నీమంతన మెట్టిదో ఉడుతమేని కరాగ్రన కాంకురంబులన్ సంతసమందజేసితివి సత్కుల జన్మములేమి లెక్క వేదాంతముగాదే నీ మహిమ దాశరథి కరుణాపయోనిధి. హే పరమాత్మ శ్రీరామచంద్ర, నీ యొక్క గుణాలు ఎంత సుగుణాలను పొగడ్డానికి మా సఖ్యం కాదు అని, నీ యొక్క దయ, నీ యొక్క కరుణ, నీ యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటుంది అని చెప్తున్నటువంటి పదాలు ఏంటంటే, ఓ రామ, శబరి ఏం పుణ్యం చేసుకుందో కానీ ఆమె ఇచ్చినటువంటి ఎంగిలి పండ్లను నువ్వు తిన్నటువంటి వాడివి కదా, ఆమెని నువ్వు ఎంతలాగనో ప్రేమతో చూసుకున్నావు కదా, మోక్షాన్ని ఇచ్చేవి కదా. అదే మాదిరిగాను ఉడతను ఆమె చేసినట్టు చిన్న భక్తికే మెచ్చుకుని ఆమెకి కూడా ముక్తిని మోక్షాన్ని ఇచ్చి చిరస్థాయిగా ఆమె వెన్నుపూస మీద నీ యొక్క హస్తవాసితోటి ఈ విధంగా స్పర్శ చేస్తే అవి గుర్తుగా 3 నామములుగా ఉన్నటువంటి ఆ యొక్క గుర్తు మాకందరికీ తెలిసినదే కదా. అదే మాదిరిగా అంతమందికి భక్తుల యొక్క అంతమందికి లెక్క లేకుండా నీ యొక్క స్మరణ చేస్తేనే చాలు ఆనందాన్ని అందరికీ ఒకే రకంగా అమృత ప్రాయముగా పంచినటువంటి వాడికి నీ యొక్క వేదాంతములు ఆ యొక్క విషయాన్ని మేము పదే పదే చెప్పుకోవడానికి మాకు ఎంతటి ఆనందాన్ని ఇస్తావో కదా. నీకు భక్తుల మీద వాళ్ళు యొక్క భక్తే నీకు ప్రధానం, కానీ ఎవరు ఏమి చేస్తున్నారు అన్నది నీకు నీ స్మరణకే రాదు. మేము అదే తలుచుకుంటూ ఆ యొక్క స్మరణని నీ పాదములను శరణు వేడుకుంటూ సర్వం శ్రీరామచంద్రార్పణమస్తు. స్వస్తి.